హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మనం ఉల్లిగడ్డలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత 4 టమాటాలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలానే పచ్చిమిరపకాయలు కూడా ఒక 4 కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇకపోతే 500 గ్రాములు దొండకాయలు కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒట్టి ముక్కలు అయితే ఒక 5 నిమిషాలు ముందుగానే వాటర్లో నానబెట్టుకోవాలి మెత్తగా ఉండడానికి. అయితే మనం స్టవ్ వెలిగించుకొని శనగ నూనె పోసుకొని బాగా వీటైన తర్వాత ఇలా వీట్ చేసిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలన్నమాట. ఇలా నెమ్మదిగా వేసుకోవాలి, ఎందుకంటే నూనె బాగా కాలి ఉంటుంది కదా, చేతి మీద పడకుండా ఇలా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము పచ్చిమిరపకాయలు కూడా ఇందులోనే వేసేయాలి. చూడండి, నూనె బాగా తొర్లుతుంది కాబట్టి పచ్చిమిరపకాయలు వేసినా కూడా పచ్చిమిరపకాయలు బాగానే ఉడుకుతాయి అన్నమాట. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత కరివేపాకు ఉంటే వేసుకోవాలి, మంచి స్మెల్ అలానే రుచిగా ఉంటుంది కాబట్టి కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవడం బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత నూనెలో బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని కొంచెము అంటే 1 నిమిషము మీడియం సిమ్లో పెట్టుకొని తిప్పుకున్న తర్వాత ఇక ఒకసారి ఇలా తిప్పుకొని మనకు కావాల్సిన కలర్లో వస్తుంది కదా, ఇదిగో గోల్డ్ కలర్లో వచ్చేసాయి కదా ఉల్లిగడ్డలు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ముందుగా తరిగి పెట్టుకున్న అలానే టమాటకాయలు, దొండకాయలు, ఒట్టి ముక్కలను ఇందులో వేసేద్దాము. చూడండి, నూనె కూడా బాగా తొర్లుతుందన్నమాట. ఇప్పుడు టమాటకాయలు, దొండకాయలు, ఒట్టి ముక్కలు వేసుకొని గంటతో బాగా కలుపుకోవాలి. నూనె ముక్కలకి బాగా పట్టే విధంగా అన్నమాట. కలుపుకుంటే అవి కూడా తొందరగా ఉడుకుతాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా పూర్తిగా కలిసే విధంగా గంటతో బాగా కలదిప్పుకోవాలి. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత మనము కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా 10 నిమిషాలు అలా పెట్టి మూత పెట్టి తీసేస్తే చూడండి, మనము ఈ యొక్క దొండకాయలు, ఒట్టి ముక్కలు, టమాటాలు మీడియం సైజులు అంటే మీడియంలో మనకు కావాల్సిన విధంగా బాయిల్ అయ్యాయి అన్నమాట. ఇప్పుడు మనము వాటిని బాగా గంటతో తిప్పుకొని కొంచెము సాల్ట్ వేసుకుంటే కొంచెం మెత్తబడతాయి అన్నమాట. ఇవన్నీ మెత్తబడి కొంచెం గుజ్జు తయారవుతుంది కాబట్టి సాల్ట్ మెత్తగా చేసే గుణం ఉంటుంది కాబట్టి మనకు కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే మళ్ళీ కసిమవుతుంది, చూసుకొని వేసుకోవాలి. మనం ఉప్పు ఎంత తింటామో అంతే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా పూర్తిగా తిప్పుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మనము మూత పెడదాము. ఈ విధంగా మూత పెట్టుకున్న తర్వాత చూస్తే ఈ విధంగా తయారైందనమాట. ఇప్పుడైతే ఇంకా అన్నీ బాగా మెత్తపడ్డాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పసుపు వేసుకోవాలి. పసుపు ఎక్కువగా వేసుకుంటే పసుపు వాసన వస్తుంది కాబట్టి మనకు 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఎందుకంటే దొండకాయలు 500 గ్రాములే కాబట్టి దానికి తగ్గట్టుగా పసుపు వేసుకుంటే, ఇప్పుడే వేసుకుంటే పసుపు వాసన రాకుండా పూర్తిగా ముక్కలకు పడుతుంది కాబట్టి పసుపు వేసుకొని మళ్ళీ కలదిప్పుకోవాలన్నమాట పూర్తిగా కలిసే విధంగా. ఈ విధంగా కలుపుకుంటే పసుపు అనేది పసుపు వాసన రాదన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము అల్లము, వెల్లుల్లి ఒక 6 వెల్లుల్లి అలానే అల్లం ముక్క ఒకటి వేసుకొని బాగా దంచుకుంటే ఒట్టి ముక్కలలోకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అల్లము, వెల్లుల్లి మంచి రుచిగా ఉంటుందన్నమాట. దానికోసము ఇప్పుడు బాగా మెత్తగా దంచుకొని, మెత్తగా అంటే మరీ మిక్సీ పెట్టినట్లు కాకుండా ఒక విధంగా దంచుకొని మనం పొడి కారంలోకి ఎలా నూరుకుంటామో ఆ విధంగా నూరుకొని మనము కూరలో వేసేయాలి. ఈ విధంగా వేసుకుంటే మొత్తం చుట్టూరా కలిసేటట్టు అన్ని ముక్కలు పట్టేటట్టు వేసుకుంటే మంచి స్మెల్ అలానే బాగా రుచిగా కూడా ఉంటుంది అన్నమాట ఒట్టి ముక్కల కూరకి. ఇంకా మనకు స్పైసీగా ఉండడానికి కారము ఇప్పుడు వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఎందుకంటే ముందుగా వేసుకుంటే కుదరదు. ఇప్పుడు మనం ఒట్టి ముక్కలు కాబట్టి కొంచెం స్పైసీగానే ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది కాబట్టి మనము సరిపడంత కారం వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే మళ్ళీ మంట అవుతుంది కాబట్టి మనకు కావాల్సినంత వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మళ్ళీ మనము కొంచెం సేపు తిప్పుకున్న తర్వాత అలానే సిమ్లో వదిలేయాలి, అంటే ఉంచేసేయాలి. కాకపోతే నీరు లేకపోతే మూత పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కొంచెం ఆవిరి పట్టి కొంచెం మెత్తగవుతుంది. తర్వాత టేస్టీ కోసం, మంచి స్మెల్ కోసం మనం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కొంచెం మెత్తగా అయిన తర్వాత కొత్తిమీర
పూర్తిగా గంటతో తిప్పుకోవాలన్నమాట. ఈ విధంగా తిప్పుకొని 1 నిమిషం పాటు అలానే ఉంచితే సిమ్లోనే సూపర్ టేస్టీగా మనకు రుచికరమైన ఒట్టి ముక్కల కూర రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది. ఒట్టి ముక్కలు గరంగా. చూడండి ఫ్రెండ్స్, వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు కావాల్సిన ఒట్టి ముక్కలు దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందనమాట. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.